అందరికీ మరణతండి. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈరోజు మరొక ఆదివారం ప్రభు యొక్క సన్నిధిలో ఏకీభవించడానికి దేవుడు మనకు ఎంతగానో కృప చూపించిన వారై ఉన్నారు. ఒక వాక్యాన్ని చదువుకోవచ్చు. సమూయేలు రెండవ గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము 23వ అధ్యాయము. సమూయేలు రెండవ గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనం నుండి చూద్దాం. దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా యోషే, బెషాబేతను, ముఖ్యుడగు తక్మోనీయుడు. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేసెను. ఇతని తరువాతి వాడు అహోహియుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళిపోగా ఇతడు లేచి చెయ్యి తిమ్మిరుగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిష్తీయులను హతము చేయుచు వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను. దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనుక వచ్చిరి. ఇతని తర్వాతి వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా. ఫిలిష్తీయులు అలచందల చేనిలో గుంపుకూడగా జనులు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడితడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిష్తీయులు దాని మీదికి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయటం వలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను. ఆమేన్. మరొకసారి అందరికీ మరణతండి. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ రోజున ఇలాగున ఆదివారపు ఆరాధనలు ఏకీభవించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించిన వారై ఉన్నారు. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగములో ముగ్గురు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. సమూయేలు రెండవ గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చూస్తే ముగ్గురు వ్యక్తులు మనందరికీ కూడా కనబడుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క ముగ్గురు వ్యక్తుల కోసం ఈరోజు మనం వివరించుకుందాం. అసలు ఈ ముగ్గురు ఎవరు అనేది కూడా మనం ఆలోచన చేద్దాం. దావీదు గారు గొప్ప యోధుడు, అలాగే గొప్ప రాజు. ఇశ్రాయేలు ప్రజలను గొప్పగా దేవుని యొక్క అడుగు జాడల్లో పరిపాలించిన గొప్ప రాజుగా దావీదు గారు మనందరికీ కూడా కనబడతారు. అయితే దావీదు గారు చుట్టూ దేవుడు బలమైన యోధులైన వారిని ఏర్పాటు చేశాడనమాట అండి. ఇంకా చెప్పాలంటే అసాధారణ నైపుణ్యము కలిగిన వారిని దేవుడు దావీదు గారి చుట్టూ నిజంగా మనం గమనిస్తే ఆ యొక్క దావీదు గారి చుట్టూ ఉన్న యోధులైన వారు చాలా గొప్ప బలవంతులు, చాలా గొప్ప యుద్ధ నైపుణ్యాలు కలిగిన వారు. అలాంటి వారితో దావీదు గారిని దేవుడు ఆశీర్వదించినట్టుగా మనందరము కూడా చూడగలుగుతున్నాం. అయితే ఈ యొక్క 23వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే దావీదు గారి చుట్టూ ఉన్న 30 మంది యోధులు మనకు కనపడతారండి. ఎంతమంది చెప్పండి? అయితే వారిలో పరాక్రమవంతులు లేక బలాఢ్యులు ఎవరంటే ముగ్గురు వ్యక్తులు అన్నమాట అండి. ముగ్గురు బలాఢ్యులు మనకు కనబడుతున్నారు. అయితే దావీదు గారికి ఉన్న గొప్ప ఆస్తి ఏంటంటే ఆ యొక్క యోధులే. దావీదు గారి చుట్టూ దేవుడు పెట్టిన యోధులే దావీదు గారికి ఆస్తి. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క యోధులు ఎప్పుడు కూడా దావీదు గారికి తోడుగా అండగా ఉన్నట్టుగా కూడా మనకు కనబడుతూ ఉన్నారండి. సరే, అలాగునే దావీదు గారికి ఉన్న యోధులలో ముగ్గురు బలాఢ్యులు ఈ రోజున ఆ బలాఢ్యుల కొరకు ఈ రోజున మన అందరం కూడా వివరించుకుందాం. వారు ఎవరనగా అందులో ముగ్గురు వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి పేరు ఏంటంటే యోషే బెషాబేత. ఏంటి చెప్పండి? ఈ మాట లేక ఈ పేరు కొంచెం తిరగడానికి కూడా ఎలా ఉంది చెప్పండి? కొంచెం కష్టంగానే ఉన్నప్పటికీ అలాగ మనం పలుకుతున్నప్పటికీ ఏమవుతుంది చెప్పండి? ఈ పేరు అలవాటు అయిపోద్ది. సరే, మొట్టమొదటి వ్యక్తి పేరు ఏంటి చెప్పండి? యోషే బెషాబేత. రెండో వ్యక్తి పేరు ఏంటంటే ఎలియాజరు. మూడో వ్యక్తి పేరు ఏంటంటే షమ్మా. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా దావీదు గారి దగ్గర ఉన్న యోధులు అంతట్లో కూడా బలాఢ్యులు అన్నమాట అండి. బలాఢ్యులు. అయితే ఈ రోజున ఈ ముగ్గురు వ్యక్తుల కోసం కూడా మనం అందరం కూడా ఆలోచిద్దాం. ఏంటంటే ఈ ముగ్గురు వ్యక్తులు చేసిన పని ఏంటంటే
మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? యోషే బెషాబెత. అతడు ఏం చేశాడంటే ఒక యుద్ధంలోనంటండి 800 మందిని హతం చేశాడంట. ఇతడు ఏం చేశాడు చెప్పండి? ఒక యుద్ధములో 800 మందిని హతం చేశాడు. రెండో వ్యక్తి పేరు ఏంటండి? ఎలియాజరు. ఇతడు ఏం చేశాడంటండి? చూడండి 9వ వచనంలో ఉంటుంది. ఫిలిష్తీయులైన వారు ఇశ్రాయేలు ప్రజలకు దండెత్తి వచ్చినప్పుడు ఆ ఫిలిష్తీయులైన వారి మీదకి ఈ ఒక్క వ్యక్తే దండెత్తి వెళ్ళాడంట. ఎలా వెళ్ళాడంటే అతడు కత్తిని పట్టుకున్నప్పుడు అంటండి, వారు యుద్ధం చేసినప్పుడంట ఆ కత్తి అతడి చేతికి అతుక్కుపోయిందంటండి. తిమ్మురుగొను అంటండి అతడి చెయ్యి కత్తి అతుక్కుపోయిందంట. అంత యుద్ధం చేసినట్టుగా ఈ యొక్క ఎలియాజరు కోసం మనకు కనబడుతుంది. అలాగే మూడో వ్యక్తి ఎవరంటే షమ్మ. ఇతడు ఏం చేశాడంటే ఒక చేనిలో ఉన్న ఆ యొక్క ఫిలిష్తీయుల గుంపు ఇశ్రాయేలు ప్రజల్ని భయపెట్టి తరుముతున్న సమయంలో ఇతడు ఎదురెళ్ళి ఆ ఫిలిష్తీయుల్ని ఆ చేనులో నుండి తరిమి కొట్టినట్టుగా ఇతడు కోసం మనకు కనబడుతుంది. సరే, దావీదు గారి దగ్గర ఉన్న ఈ యొక్క ముగ్గురు బలాఢ్యులు అసాధారణ నైపుణ్యములు కలిగిన వారేనండి. గొప్ప యుద్ధ నైపుణ్యాలు కలిగిన వ్యక్తులుగా మనందరూ కూడా కనబడుతున్నారు. దావీదు గారి దగ్గర అనేక మంది యోధులు ఉన్నప్పటికీ కూడా దావీదు గారి దగ్గర ఉన్న బలాఢ్యులు ఎవరు చెప్పండి? ముగ్గురు వ్యక్తులు. ఎవరండి? మొట్టమొదటి వ్యక్తి పేరు యోషే బెషాబెత. రెండో వ్యక్తి పేరు ఎలియాజరు. మూడో వ్యక్తి పేరు షమ్మ. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా దావీదు గారి దగ్గర ఉన్న యోధులు అంతట్లో కూడా బలాఢ్యులు అని ఇక్కడ వాక్యములో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. సరే, ఇంతకు ముందే మీకు చెప్పాను, దావీదు గారి చుట్టూ దేవుడు ఎవరిని ఏర్పాటు చేశారు? బలమైన యోధులైన వారిని ఏర్పాటు చేశారు. దావీదు గారిని దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే గొప్ప యోధులైన వారితో దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజున వాక్యం వింటున్న వారలారా, దేవుడు మన చుట్టూ కూడా ఎవరిని ఏర్పాటు చేశారు చెప్పండి? దావీదు గారి చుట్టూ యోధులను ఏర్పాటు చేసినట్టుగా మన చుట్టూ దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడు? పరలోకపు దూతలైన వారిని ఏర్పాటు చేశారు. అందుకే దైవజనులు ఏమంటారు? దూతలు మనకు కావలి భటులై ఉన్నారు. ఆనందకరమైనదని పాటలో ఉంటుందండి తెలుగు క్రైస్తవ కీర్తనలో. దేవదూతలు అంటండి మనకు ఎవరంట? కావలి భటులై ఉన్నారంట. అందుకే ఒక పాటలో మనం పాడుకుంటాం కదా, ఒక్కడవని నీవు వడలిపోవద్దు నీ ప్రక్కన నీకులు తెలుసునా. చూసారా? ఒక్కడవని నీవు వడలిపోవద్దు, నీ ప్రక్కన ఎంతమంది అంటండి? అనేకులు నీకు తెలుసా. అంటే మన చుట్టూ దేవుడు ఎవరిని ఏర్పాటు చేశారు? దావీదు గారి చుట్టూ దేవుడు యోధుల్ని ఏర్పాటు చేసినట్టుగా మన చుట్టూ కూడా యోధులైన ఎవరిని చెప్పండి? దేవదూతలైన వారిని ఏర్పాటు చేశారు. అందుకే దేవదూతలు మనకు కావలి భటులై ఉన్నారని మనందరం కూడా తెలుసుకోగలుగుతున్నాం. సరే, అందుకే ఒకానొక సమయంలో ఏలియా గారు ఆకలితో ఉన్నప్పుడు, ఏలియా గారు బలహీన సమయంలో ఉన్నప్పుడు దూతే ఏలియా గారికి ఆహారం తెచ్చి బలపరిచినట్టుగా మనందరం చూడగలుగుతున్నామా లేదా చెప్పండి? చూడగలుగుతున్నాం. షద్రకు, మేషకు, అబేద్నెగోలను వారు ముగ్గురిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారు ముగ్గురికి కాపలాగా దేవదూత ఉన్నట్టుగా, వారి వెంట్రుక కూడా కాలిపోకుండా దేవదూత వారి పక్కనే ఉన్నట్టుగా మన అందరం కూడా చూడగలుగుతున్నాం. అందుకే వాక్యములు ఏముంటుంది? నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఇప్పుడు మీరు గమనించండి, మీ పక్కనున్న సైన్యము ఎంత గొప్పదంటారు? అందుకే అయ్యగారు ఒక మాట రాశారు కదా, మీ పక్కనున్న దేవదూతలను దాటి ఏ కీడు నీ యొద్దకు రాగలదు? దేవదూతలను దాటి ఏ కీడైనా మీ యొద్దకు రాగలదా? రాకుండా ఉండటానికే కదండి దేవుడు మన చుట్టూ ఏమి ఏర్పాటు చేశారు? దేవదూతలైన వారిని ఏర్పాటు చేశారు. చూసారా? ఉదాహరణకు ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఎవరిని దాటుకుని వెళ్ళాలి? వారి చుట్టూ ఉన్న సెక్యూరిటీని దాటుకుని వెళ్ళాలి. దాటగలమంటారా? వారి చుట్టూ ఉన్న సెక్యూరిటీ ఎంత బలవంతులు చెప్పండి. ఈ రోజుని మీరు గమనించండి, మన చుట్టూ కూడా దేవుడు ఎవరిని ఏర్పాటు చేశారు? ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఎవరి నుండి కాపాడడానికి? శత్రువైన అపవాది నుండి కాపాడటానికి మన చుట్టూ కూడా దేవుడు దేవదూతలైన వారిని ఏర్పాటు చేశాడు. అందుకే శత్రువు మన మీదకు వస్తున్నప్పుడు మన పాదాలకు రాయి తగలకుండా ఎవరు ఎత్తి పట్టుకుంటున్నారంట? దేవదూతలైన వారు ఎత్తి పట్టుకుంటున్నారంటండి.
అందుకే మీరందరూ కూడా గమనిస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనంలో మీరందరూ కూడా చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనాన్ని ఒకసారి చూడండి. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలెను, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా. చూసారా, ఇక్కడ పేతురు గారు చేసిన పని ఏంటి చెప్పండి? మలుకు యొక్క చెవి తెగ నరికాడంట. చెవి నరికినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటున్నారు. ఏమనంటే, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకోలేదు. ఒకవేళ వేడుకుంటే నా తండ్రి ఎంతమంది సైన్యాన్ని పంపుతాడో తెలుసా? 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నా కొరకు పంపుతాడు. అది నీకు తెలుసా? పంపడనుకుంటున్నావా? ఈరోజు నా సైన్యం ఎంత గొప్పదో తెలుసా? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి మీదకి ఒక శత్రు సైన్యము దండెత్తి వచ్చినప్పుడు చూడండి, ప్రభు అంటున్నాడు ఏమనంటే, నేను కాని నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను నాకు పంపుతాడు. చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే ఒక్కో వ్యూహానికి ఎంతమంది అంటండి? చూడండి, కింద ఫుట్ నోట్లో ఉంటుంది, వ్యూహం ఒకటింటికి 6000 యోధులంట. చూసారా? ఇప్పుడు మీరు గమనించండి, 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది యోధులను లేక దూతలను నాకు పంపుతాడు. ఇప్పుడు మీరు గమనించండి, 6000 ఇంటూ 12 ఎంతండి? 6000 ఇంటూ 12 ఎంతమంది? 72,000 మంది దూతలు నా కొరకు పంపుతాడు. ఒక్కో దూత ఎంతమందిని చంపగలదు? 144,000 మందిని చంపగలదంటండి. ఇప్పుడు 72,000 ఇంటూ 144,000 కొడితే ఎంత వస్తుందంట? కోట్లు 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 వచ్చేస్తుంది. చూసారా? అంటే ప్రభువుకున్న సైన్యం ఎంత గొప్పదంటారు? చూసారా? ఆయన కాని వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువమైన సైన్యాన్ని పంపుతాడండి. చూసారా? ప్రభువుకున్న సైన్యం సామాన్యమైన సైన్యము కాదు. చూసారా? ఈ రోజున ఆ సైన్యాన్నే ఇక్కడ ఫుట్ నోట్లు ఏమని చెప్పండి, యోధులు అని ఉందా లేదా? దేవదూతలు అంటే యోధులు. ఆ యోధుల్ని మనకు చుట్టూ పెట్టాడా లేదా చెప్పండి? దేవుడు పెట్టారు. ఇప్పుడు చెప్పండి, ఆ యోధులైన దూతలను దాటి అపవాది మీ వద్దకు రాగలడా? చూసారా? ఈ రోజున వాక్యం వింటున్న వారలారా, దావీదు గారిని దేవుడు యోధులతో ఆశీర్వదించినట్టుగా మనలను కూడా యోధులైన దూతలతో దేవుడు ఆశీర్వదించాడు. సరే, దావీదు గారి దగ్గర ఉన్న యోధులు అందరిలో కల్లా బలాఢ్యులు 3 వ్యక్తులు ఇక్కడ కనబడుతున్నారు. అందులో మొట్టమొదటి వ్యక్తి పేరేంటి చెప్పండి? యోషే బెషాబేత. ఇక్కడ ఇతడు చేసిన పని ఏంటయ్యా అంటే, ఒక యుద్ధములో ఎంతమందిని చంపాడంటండి? 800 మందిని హతం చేశాడంటే ఇతడు ఎంతటి బలవంతుడో మనందరికి అర్థమవుతుందా లేదా చెప్పండి? ఒక వ్యక్తి 800 మందిని హతం చేయగలడా? చేయలేడు. కానీ ఇతడు ఏం చేశాడు? 800 మందిని హతం చేశాడంటే ఇతడు ఎంతటి బలవంతుడో మనం అర్థం చేసుకోవాలి. సరే, దైవజనులు ఒక పాటలో ఇలా రాశారు కదా, బహుగా ప్రార్థన చేసి బలమును సంపాదించండి, మహిలో కీడును గెలవండి అని అయ్యగారు రాశారు కదా. ఈ రోజున యోషే బెషాబేత ఎందుకు అంతటి బలవంతుడయ్యాడు? 800 మందిని హతము చేసే అంతటి బలము ఈ వ్యక్తిలో ఎందుచేత ఉంది అని మనందరము కూడా ఆలోచన చేసినట్లయితే, ఇతడు ఏం చేశాడు చెప్పండి? ఎవరి మీద ఆధారపడ్డాడు? ఈ రోజున వాక్యం వింటున్న వారలారా, మనందరికీ కూడా ఏముండాలి చెప్పండి? బలం ఉండాలి. బలము లేకుండా యుద్ధం చేయగలమా? ఈ యొక్క వ్యక్తి బలము లేకుండానే అంతమందితో యుద్ధం చేసి గెలిచాడా? అంటే అతడికి ఏముంది చెప్పండి? బలం ఉంది. మరి మనం కూడా ఏం చెయ్యాలి? యుద్ధం చెయ్యాలి కదా. క్రైస్తవులు అంటే ఎవరు చెప్పండి? నిరంతరము యుద్ధం చేసేవారే. ఎవరితో? శరీరముతో, సాతానుతో, లోకముతో. మరి యుద్ధము చెయ్యాలి, యుద్ధం చేసే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి యుద్ధం చేసే వారికి కావాల్సింది ఏంటి? బలము. ఈ రోజున బలం ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? దేవుడే.
కాబట్టి ఈ రోజున ఒక వాక్యం చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధం చేయము. చూసారా, మనం యుద్ధం చెయ్యాలి, కానీ ఎలా చేయకూడదు? శరీర ప్రకారముగా యుద్ధం చేయకూడదు. ఈ రోజున మీరు గమనించండి, ఫర్ సపోజ్ మీ మీదకి ఎవరైనా యుద్ధానికి వచ్చినప్పుడు మీరు శరీరంతో ఏం చేయకూడదు చెప్పండి? శరీరంతో ఏం చేయకూడదు. అందుకే వాక్యంలో ఏముంటుంది? ఈరోజు ఉదయం నేను వచ్చినప్పటికి సండే స్కూల్లో చెప్తున్నారు మురళి గారు, ఎడమ కుడి చెంప మీద కొట్టు వాని వైపుకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అని ఎవరు చెప్పారండి? యేసు ప్రభు వారు చెప్పారా లేదా? చెప్పారు. ఇప్పుడు చెప్పండి, మనం తిరిగి కొట్టామనుకోండి, అది ఏ యుద్ధం అవుద్ది? శరీర సంబంధమైన యుద్ధం అవుద్ది. కానీ ఇక్కడ వాక్యములు ఏమనుంది? మీరు యుద్ధం చేయాలి, కానీ ఎలా చేయకూడదు? తిట్టిన వారిని తిడతారా? కొట్టిన వారిని కొడతారా? కొట్టకూడదు, తిట్టకూడదు. తిట్టకూడదు, కొట్టకూడదు. చంపిన వారిని చంపుతారా? యేసు ప్రభు వారి కోసం ఏముంది? తిట్టినను మరలా తిట్టలేదు, కొట్టినను కొట్టలేదు, తనను చంపుతున్న జనుల పట్ల కూడా జాలిని చూపించాడంట. అది కదా యుద్ధం అంటే. యుద్ధం అంటే ఏంటి చెప్పండి? శరీర సంబంధమైనది కాదంటండి. చూడండి, అందుకే ఇక్కడ ఏమనుంది? మా యుద్ధోపకరణములు 4వ వచనం, శరీర సంబంధమైనవి కావు గాని దేవుని యొదట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. చూసారా, మన యుద్ధోపకరణములు ఎంత గొప్పవంటండి. ఆ యొక్క యుద్ధోపకరణాలను బట్టి మనకి ఎంత బలం వస్తుంది? దేన్ని పడగొట్టేస్తున్నామంట? ఎత్తైన దుర్గములను కూడా పడగొట్టే అంత బలం ఉందంట. తర్వాత చూడండి 5వ వచనం, మేము వితర్కములను దేవుని గూర్చిన ప్రతి ఆటంకమును పడద్రోసి. చూసారా, ఏం పడద్రోయాలంట? 1 వితర్కములను పడద్రోయాలి. వితర్కములు అంటే ఏంటి చెప్పండి? అక్కరలేని వాదనలు. చూసారా, కొంతమంది ఏం పెట్టుకుంటారు? వాదములు పెట్టుకుంటారు. అంటే అక్కరలేని వాదములు. చూసారా, ఈ రోజున వాదం వలన ఏం పెరుగుతుంది అన్నారు అయ్యగారు? భేదం పెరుగుతుంది అంటండి. చూసారా, అందుకే మనం ఏం పెట్టుకోకూడదు? వాదం పెట్టుకోకూడదు, అక్కర్లేదు. చూడండి, వాక్యంలో ఉంటుంది కదా, తిమోతికి రాసిన 2వ పత్రిక ఒకసారి చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. 2వ అధ్యాయం 23వ వచనం, నేర్పులేని మూడుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని. చూసారా, అర్థం లేని వితర్కములు పెట్టుకుంటారు. నేర్పు లేని మూడుల వితర్కములు దేన్ని పుట్టిస్తాయంట? జగడములను పుట్టించేస్తాయంట. అదే అందుకే అయ్యగారు అన్నారు, వాదం వలన ఏం పుడుతుందంట? భేదం పుడుతుందంటండి. చూసారా, కాబట్టి అట్టి వాటిని మీరు ఏం చేయాలంట? అందుకే ఏమనుంది? వితర్కములను మీరు విడిచిపెట్టండి. వితర్కములను. చూసారా, వాదములు పెట్టుకోవద్దు. చూసారా, కొంతమంది కావాలని మనతో ఏం పెట్టుకుంటారు? వాదములు పెట్టుకుంటారు. మీరేం చేయకూడదు చెప్పండి? వాటి వలన ఏం పుడుతుందంట? జగడం పుడుతుందంటండి. కొంతమంది కావాలని గొడవలు పెట్టుకుంటారు, జగడం పుడుతుందంట, వాదములు. చూడండి, అందుకే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం కూడా చూడండి. 14వ వచనం, వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని. చూసారా, దేనికి పనికిరాని వాదములు. చూసారా, అంటే ఎందుకు పనికిరాని విషయాలు ఎక్కువగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అందుకే వాక్యంలో ఏముంది? ముసలమ్మ ముచ్చట్లను ఏం చేయాలంట? విసర్జించాలంట. చూసారా, వాటిని విడిచిపెట్టాలంటండి. దేనికి పనికిరాని వాదములు పెట్టుకోవడాన్ని బట్టి ఏమవుతాం చెప్పండి? మనం కూడా ఏమవుతాం? మనం మూఢులమైపోతాం. చూసారా, అందుకే వాటిని ఏం చేయాలంట? విడిచిపెట్టాలంటండి. చూసారా, వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి నీ పనికిరాని వాదములు మీరు పెట్టుకోవద్దు. వాదముల వలన ఏదైనా ఉపకారం ఉందా అండి? చెప్పండి, వాదముల వలన ఏదైనా ఉపకారం ఉందా? ఏ ఉపకారము లేదు. కాబట్టి ఈ రోజున వాదములు పెట్టుకోవద్దు. ఎవరైనా ఒక మాట అంటే దులుపుకుని వెళ్ళిపోయినంత సుఖం లేదు. తిరిగి మనం అన్నామా ఏమవుతుంది చెప్పండి? ఉండగా 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 ఏం పెరిగిపోద్ది? గొడవలు పెరిగిపోయి చివరికి ఎంత దూరమైనా
వెళ్ళిపోద్ది. అందుకే వాదములు పెట్టుకోకూడదండి ఎవరితో కూడా. ఎవరైనా ఒక మాట అన్నా మనం తగ్గించుకొని ఉండటం మంచిది. ఎవరైనా మనల్ని ఏమైనా అంటే మనం ప్రార్థన చేసుకోవడం మంచిది. చూసారా? కాబట్టి ఈ రోజున వాదములు చేయకూడదు, వితర్కములతో యుద్ధం చేయాలంట. అలాగే ఏమనుంది, ఈ రోజున యుద్ధము చెయ్యాలంటే, వితర్కములతో యుద్ధం చేయాలంటే మనకేం కావాలి? బలం కావాలి. అందుకే చూడండి, ఇందాక చదివారు కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ ఏమనుంది? 5వ వచనం చూడండి. వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోయాలంట. చూసారా? యుద్ధం దేంతో చేయాలి? దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ఆటంకంతో యుద్ధం చేయాలి. చూసారా? ఈ రోజున దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ఆటంకంతో యుద్ధం చేయాలంటే ఏం కావాలి చెప్పండి? బలం కావాలా వద్దా? చెప్పండి. బలం ఉంటేనే మనం యుద్ధం చేయగలం. బలం ఉంటేనే యుద్ధం చేయగలం. కాబట్టి దేనితో మన యుద్ధం? దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించే ఆటంకములు మీకు వస్తున్నాయా లేవా? చెప్పండి, వస్తున్నాయా లేవా? దేవుడు కార్యం చేస్తాడు. ఏముందలే ఈ కార్యం అంటారు. ఇది ఒక ఆటంకమా కాదా? ఆటంకమే. మీరు చర్చికి రావాలనుకుంటారు, వచ్చే ముందు ఏదో ఒక ఆటంకం వస్తుంది, లేకపోతే నిద్ర వస్తుందండి. అదేంటి చెప్పండి? అదొక ఆటంకం. చూసారా? ఆదివారం వచ్చిందంటే చాలామందికి ఏమొస్తుంది ఎక్కువగా? చెప్పండి. మిగతా రోజుల కంటే కూడా ఎప్పుడు ఎక్కువ నిద్ర వస్తుంది చెప్పండి? ఆదివారము ఆరాధనలో కూడా ఎక్కువ. అది ఒక ఆటంకం. చూసారా? దేవుని గూర్చిన జ్ఞానం అడ్డగించే ఆటంకాలండి ఇవన్నీ కూడా. దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోకుండా, అంటే వాక్యానికి చూడండి, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే చెప్పాడో ఆ ఉద్దేశంతో కాకుండా లోకానుసారంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారు ఉంటారు. అదేంటి చెప్పండి? అది ఆటంకమా కాదా? అది ఒక ఆటంకమే. ఈ రోజున మీరు గమనించాలండి, వాడితో యుద్ధం చేయాలి. అందుకే అబద్ధ బోధకులు వస్తారంట. ఎప్పుడు? అంత్య దినాల్లో అబద్ధ బోధకులు వస్తారు. మీ దగ్గరకు వచ్చి దేనికి వస్తారు చెప్పండి? మిమ్మల్ని ఎవరిని దూరం చేయడానికి? ప్రభువుని దూరం చేయడానికి. అంటే వారి పైకి ఏ చర్మం కప్పుకున్నారు? గొర్రె చర్మం కప్పుకున్నారు. కానీ లోపల మాత్రం ఏ స్వభావం? తోడేళ్ల స్వభావం. అబద్ధ బోధకులు మీరు ఇళ్ళకు వస్తారు. అబద్ధ బోధకులు మీ గృహాలకు వచ్చి మీకు ఏం బోధిస్తారు చెప్పండి? అబద్ధ బోధలు బోధిస్తారు. కొంచెం ఎదరకు జరగండి, కొంచెం ఎదరికి. అబద్ధ బోధలు బోధిస్తూ ఉంటారు. వాటిని బట్టి అవి మీకు ఆటంకమా కాదా? వాడితో మీరు యుద్ధం చేయాలి, అబద్ధ బోధలతో యుద్ధం చేయాలి. ఈ రోజున మీరు గమనించండి, చాలామంది ఏ బోధల్లో పడిపోతున్నారు చెప్పండి? ఏ బోధల్లో పడిపోతున్నారు? అబద్ధ బోధల్లో పడిపోతున్నారు. ఈ రోజున వాక్యం వింటున్న వారులారా, మీకేం రాకూడదు చెప్పండి? మీరేం వినకూడదు? చాలా ప్రమాదం అండి. సందేహాలు పుట్టించేస్తారు, సందేహాలు వచ్చేస్తూ ఉంటాయి. బైబిల్ మిషన్ బట్టి మీద సందేహం, యేసు ప్రభు మీద సందేహం. చూసారా? వీటన్నిటి మీద సందేహాలు పుట్టిస్తూ ఉంటారు. సందేహాలతో కూడా ఏం చేయాలి చెప్పండి? సందేహాలను జయించాలన్న ఏం అవసరం? బలం అవసరం. అందుకే అయ్యగారు రాశారు కదా, బహుగా ప్రార్థన చేస్తే మనకేమొస్తుంది చెప్పండి? బలం వస్తుంది. అప్పుడు యోషే బెషాబేత వలె మనం ఏం చేయగలం చెప్పండి? అతడు 800 మందిని హతం చేశాడంట. దావీదు గారి దగ్గర ఉన్న బలాఢ్యుల్లో ఒక వ్యక్తి పేరేంటి చెప్పండి? యోషే బెషాబేత. అతడు 800 మందిని హతం చేసి అతడు ఎంతో బలవంతుడిగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం కూడా బలం సంపాదించి ఎవరిని జయించాలి చెప్పండి? ఎవరితో యుద్ధం చేయాలి? లోకముతో, శరీరముతో, సాతానుతో. ప్రాముఖ్యంగా ఈ మూడిట్లో కూడా ప్రమాదకరమైనది ఏంటి చెప్పండి? సాతాను కంటే, లోకం కంటే కూడా శరీరమే ప్రమాదమైనది. శరీరం చాలా. అందుకే యేసు ప్రభువు గెత్సమనే తోటకు తీసుకెళ్ళినప్పుడు వారు ఏం చేస్తారు చెప్పండి? అందుకే వారు ప్రభు అంటాడు, శరీరం బలహీనమే కానీ ఆత్మసిద్ధంగా ఉన్నప్పటికీ వారి శరీరం ఎలా ఉంది? అందుకే ఈ రోజున మన శరీరం బలహీనం అయిపోయే కదా మనం ఏం చేయలేకపోతున్నాం? మోకరించలేకపోతున్నాం, ప్రార్థన చేసుకోలేకపోతున్నాం, వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నాం. అలసట వచ్చేసి ఎక్కడ నిద్ర పట్టేస్తుంది మనకు చెప్పండి? అలసట వచ్చి అలసటతో మనం చర్చికి వస్తాం, అలసిపోయి ఉంటాం. 6 రోజులు కష్టపడి 7వ రోజున విశ్రాంతి అన్నారు కదా, విశ్రాంతి తినమన్నారని చక్కగా ఎక్కడ విశ్రాంతి తీసుకుంటాం చెప్పండి?
కాబట్టి ఈ రోజున వాక్యం వింటున్న వారలారా, ముందు మన ప్రధానమైన శత్రువు ఎవరు చెప్పండి? శరీరంతో యుద్ధం చేస్తారు. సరే, దావీదు గారి దగ్గర ఉన్న ముగ్గురు బలాఢ్యుల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? యోషే బెషబెత. రెండో వ్యక్తి పేరు ఏంటి? ఎలియాజరు. చూడండి, సమూయేలు రెండవ గ్రంథము 28వ అధ్యాయము 8వ వచనం నుండి చూడండి, 9 నుండి. దోదో కుమారుడైన ఎలియాజరు, ఇతడు దావీదు బలాఢ్యులలో ఒకడు. చూడండి, ఇక్కడ రెండో వ్యక్తి ఎవరంటే ఎలియాజరు. దావీదు గారి దగ్గర ఉన్న యోధుల్లో రెండో వ్యక్తి ఎవరంటే ఎలియాజరు అండి. ఇతడు ఏం చేశాడంటే, చూడండి, దావీదు గారి యొక్క ముగ్గురు బలాఢ్యుల్లో ఇతడు ఒకడు. మొట్టమొదటి వ్యక్తి యోషే బెషబెత, రెండో వ్యక్తి పేరు ఏంటంటే ఎలియాజరు అనమాట అండి. ఇతడు చేసిన పని ఏంటయ్యా అంటే, యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు అంటండి ఇశ్రాయేలీయులను తిరస్కరించారు. ఫిలిష్తీయులు ఎవరిని తిరస్కరించారంట? ఇశ్రాయేలు ప్రజలు, అంటే దేవుని ప్రజలు. వారిని తిరస్కరించి అంటండి ఏం చేశారంట? ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళిపోగా, చూడండి, ఇశ్రాయేలు మీద ఎవరు ఢీకొన్నారంట? ఫిలిష్తీయులైన వారు ఢీకొన్నారంటండి. ఢీకొనినప్పుడు ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధం చేయడానికి ఒక వ్యక్తి లేచాడు. ఆ వ్యక్తి పేరే ఎలియాజరు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఓడిపోతున్నారు ఫిలిష్తీయుల చేతిలో. ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చింది చెప్పండి? వాటమి వస్తుందని చెప్పి వారి పక్షమున, ఇశ్రాయేలు పక్షమున యుద్ధం చేయడానికి. ఎందుకంటే ఫిలిష్తీయులు ఇక్కడ ఎవరిని తిరస్కరిస్తున్నారు? ఇశ్రాయేలు తిరస్కరిస్తుంటే ఇతడు తట్టుకోలేక, ఇశ్రాయేలులు దేవుని ప్రజలు కదా, దేవుని ప్రజలు తిరస్కారానికి గురవ్వడం ఏంటి, ఎవరో మమ్మల్ని తిరస్కరించడం ఏంటి అని ఇతడు ఏం చేశాడంటే, చూడండి, ఒక కత్తి పట్టుకుని ఫిలిష్తీయులను హతం చేయడానికి బయలుదేరాడు. ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు అంటండి ఆ కత్తి ఎవరి చేతికి అతుక్కుపోయిందంటండి? ఎలియాజరు చేతికి అతుక్కుపోయిందంట. అతడి చెయ్యి తిమ్మురుకొని అంటండి కత్తి దానికి అంటుకుపోవు వరకు కూడా అతడు ఏం చేస్తూ ఉన్నాడంట? ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తూ ఉన్నాడంటండి. ఇప్పుడు అతడు యుద్ధం చేస్తున్నప్పుడు కత్తి ఎవరి చేతికి అంటుకుపోయింది చెప్పండి? అంటే చూడండి, ఫర్ సపోజ్ మనం కూడా ఏదైనా ఒక వస్తువును అలాగే పట్టుకుని ఉన్నాం అనుకోండి, ఒక గంటల తరబడి ఏమవుతుంది చెప్పండి? మనకు కూడా ఆ వస్తువుతో ఏం అతుక్కున్నట్టుగా అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. ఇతడికి అతుక్కుపోయిందంటే ఇతడు ఎంతసేపు పట్టుకున్నాడో చూడండి, అంటే ఎంతసేపు యుద్ధం చేశాడో చూడండి. అంటే ఇక్కడ మీరు గమనించండి, అతడి చెయ్యి ఏమైంది? తిమ్మిరెక్కిపోయిందంట. చూడండి, ఉదాహరణకి మనకి కాలు కానీ చేయి కానీ ఏదైనా తిమ్మిరెక్కినప్పుడు దానికి స్పర్శ ఉంటుందండి? స్పర్శ ఉండదు. కొట్టినా కూడా స్పర్శ తెలియదు కదా. అదేవిధంగా ఎలియాజరు కత్తితో పట్టుకున్నప్పుడు అంటే అతడి చేయి తిమ్మిరెక్కంట అతుక్కుపోయిందంటండి. అతుక్కుపోయేంతగా యుద్ధం చేశాడంట. అలా యుద్ధం చేసినప్పుడు అంటండి ఇప్పుడు ఫిలిష్తీయులైన వారు ఏమయ్యారు? హతమయ్యారంట. అప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలకు అప్పుడు ఏమొచ్చింది చెప్పండి? రక్షణ వచ్చింది. అప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలకు ఏమొచ్చిందండి? రక్షణ వచ్చినట్టుగా మనందరము కూడా చూడగలుగుతూ ఉన్నామండి. సరే, ఇంకా కొంచెం ముందుకు జరగండి. కొంచెం మధ్యలో ఖాళీ ఉంది కాబట్టి కొంచెం ముందుకు జరగండి. జయము కీర్తనలు జయ శబ్దముతో రయముగా పాడండి, జయము జయమ ఎనులేండి, జయమే క్రీస్తుని చరిత్రయంతట, జయమే మరణమున గూడా, జయమే నిత్యమును సాద్విలాస్. సరే, మీరు అందరూ కూడా గమనించండి. ఇప్పుడు ఇతడు ఏం చేశాడు చెప్పండి? ఎలియాజరు ఎలా యుద్ధం చేశాడు? అతడు చేతికి ఏం అతుక్కుపోయింది? కత్తి అతుక్కుపోయింది. ఎప్పుడైనా మన నేలకు మన మోకాలు అతుక్కుపోయా చెప్పండి? నేలకు మోకాలు అతుక్కుపోయా అంటే అతడు ఎంతసేపు యుద్ధం చేస్తే అతుక్కుపోయింది చూడండి. మనం కూడా అంతసేపు మోకాల మీద ఉంటే ఏమవుద్దండి? చూసారా, అందుకే మోకాల ప్రార్థన కూడా ఎక్కువ అలవాటు చేసుకోవాలి. సరే, ఇతడు ఎవరి పక్షంగా యుద్ధం చేశాడు? ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేసినప్పుడు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చిందని ఉంది చూడండి, 10వ వచనంలో ఉంటుంది. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలగజేశాను. చూసారా, ఈ యొక్క ఎలియాజరు ఎప్పుడైతే యుద్ధం చేశాడో ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చింది చెప్పండి?
గొప్ప రక్షణ వచ్చిందంట. ఎవరితో యుద్ధం చేశాడు చెప్పండి? ఫిలిష్తీయులతో యుద్ధం చేశాడు. ఎవరి పక్షమున యుద్ధం చేశాడు? ఇశ్రాయేలు పక్షమున యుద్ధం చేశాడు. సరే, ఇప్పుడు మీరు గమనించండి, మీరు ఎవరి పక్షమున యుద్ధం చేయాలి? ఈ యొక్క ఎలియాజరు ఎవరి పక్షమున యుద్ధం చేశాడు? దేవుని బిడ్డలై ఉన్న వారి పక్షమున, లేక దేవుని పక్షమున ఎలియాజరు నిలబడ్డాడు. అందరూ భయపడి పారిపోతున్నప్పటికీ కూడా ఎలియాజరు దేవుని పక్షమున యుద్ధం చేసి గెలిచాడు. ఇప్పుడు మీరు గమనించండి, మీరు ఎవరి పక్షమున ఉంటున్నారండి? దేవుని పక్షమున ఉంటున్నారా? లోకపు పక్షమున ఉంటున్నారా? చెప్పండి. వాక్యంలో ఒక మాట ఉంటుంది, యేసు ప్రభువు ఒక మాట అంటారు. మీరు చూస్తే లోకాసు వార్త 11వ అధ్యాయం 23వ వచనం చూడండి. లోకాసు వార్త 11వ అధ్యాయము 23వ వచనం. నా పక్షమున ఉండినవాడు నాకు సరే చూడండి, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. చూసారా, యేసు ప్రభువారు ఏమంటున్నారు? నా పక్షమున ఎవరైతే ఉండరో వారు నాకు విరోధి. చూసారా, ఈ రోజున ఈ యొక్క ఎలియాజరు ఎవరి పక్షమున ఉన్నాడండి? దేవుని పక్షమున ఉన్నాడు. ఈరోజు దేవుడి పక్షమున ఎవరైతే ఉండరో వారు దేవునికి విరోధులంట. అలాగనే మీరు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం కూడా చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 6:24. చూడండి, ఇద్దరు యజమానులకు చూడండి, ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండగలడా? ఉండలేడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. చూసారా, ఈ రోజున మీరు గమనించండి, ఒక వ్యక్తి అంటండి ఒక చూడండి, ఇద్దరు యజమానుల పక్షమున ఉండగలడా? ఇక్కడ ఏమనుంది? ఎవడును ఇద్దరు యజమానుల పక్షముగా ఉండలేడు. ఎవరో ఒకని పక్షముగా ఉండి ఒకని ద్వేషిస్తాడంట. కాబట్టి ఈ రోజున మీరు గమనించండి, ప్రభువు కూడా అదే చెప్తున్నాడు. మీరు ఎవరో ఒకరి పక్షమునే ఉండండి, ఎవరో ఒకరి పక్షమున ఉండండి. అయితే వెచ్చగా లేక చల్లగా, నులివెచ్చని స్థితి వద్దు. అదే ప్రభు ఏమని చెప్తున్నాడు? ఒక దాసుడు ఇద్దరు యజమానుల పక్షమున ఉండలేరు, ఎవరో ఒకరి పక్షమును మాత్రమే ఉండగలడంట. చూసారా, ఎవరో ఒకరి పక్షమును మాత్రమే ఉండగలడంట. అందుకే ప్రభు ఏమని చెప్తున్నాడు? నా పక్షమును ఉండని వాడు నాకు విరోధి. అయితే ఇప్పుడు ఎవరి పక్షమున ఉండాలి చెప్పండి? ఎవరి పక్షమున ఉండాలి? దేవుని పక్షమునే ఉండాలి మనం, లేక విరోధులు. చూసారా, లేకపోతే ఎవరికి విరోధులు? అందుకే ఇక్కడ ఏమన్నా చూడండి, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. చూసారా, మీరు దేవుని పక్షమున అలాగునే చూడండి ధనము పక్షమున ఉండలేరు. ఏదో ఒక పక్షమునే, ఏదో ఎవరి పక్షమునే మీరు ఉండగలరు. చూడండి, ఫర్ సపోజ్ లోకములో మీరు ఓటు వేసినప్పుడు 2 పార్టీలకు వేసేసారా, ఒక పార్టీకి వేసారండి? చెప్పండి. 2 పక్షాలు తిరిగేశారు, ఒక పక్షమును తిరిగారా? చెప్పండి. ఎవరైనా ఏదో ఒక పక్షమున ఉంటారు, 2 పక్షములు ఉంటారా? చెప్పండి. చూసారా, రేపు గారు చక్కటి మాట. సరే చూడండి, ఎవరి పక్షమున ఉంటాం? ఎవరో ఒకరి పక్షమున ఉంటారు. 2 పక్షాలు ఉండగలమా? అదే చెప్తున్నాడు దేవుడు కూడా. 2 పక్షాలు ఉన్నామనుకోండి, వారికి తెలిసిందనుకో, ఇక చివరికి వీళ్ళ దూరం పెడతారు, వాళ్ళ దూరం పెడతారు, ఎటు కాకుండా అయిపోతారు. అందుకే ఇక్కడ ప్రభు ఏమంటున్నారు? లేకపోతే ఎవరికి తెలియకుండా అయినా ఉండాలంతే. ఎవరి పక్షమున ఉన్నామో ఎవరికి తెలియకుండా ఉండాలి. సరే, అదే చెప్తున్నాడు ప్రభు కూడా. ఒక దాసుడు ఇద్దరు యజమానుల పక్షం, ఎవరో ఒకరి పక్షమునే ఉండాలి అంటూ ఎవరి పక్షమున ఉండాలో కూడా ప్రభు చెప్తున్నాడు. నా పక్షమున ఉండండి, మిమ్మల్ని నేను చూసుకుంటాను, మీకు అండగా ఉంటాను, మీకు కోటగా ఉంటాను, మీకు తోడుగా ఉంటాను, నా పక్షమున ఉండండి అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న వారలారా, ఎవరి పక్షమున ఉండాలి మీరంతా? చెప్పండి. ఎవరి పక్షమున? దేవుని పక్షమున ఉండాలి. సరే, ఇప్పుడు మీరు గమనించండి, దేవుణ్ణి ఎక్కువ నమ్ముతారా? చెప్పండి. దేన్ని ఎక్కువ నమ్ముతారు? చూసారా, ఈ రోజున గడియల కంటే గొప్పవాడు ఎవరు? చూసారా, మీరు చెప్పండి. మీరు అందరూ ఎప్పుడు అడుగు పెట్టాలంటారు? నిజంగా మనం గమనిస్తే మిమ్మల్ని ఒకవేళ చర్చ్ ఓపెనింగ్ ఏ క్షణాన్ని పెట్టాలో ముహూర్తం పెట్టించి రమ్మంటే మీరు ఏం చేస్తారు?
కొంతమంది నిజంగా పెట్టించుకొస్తారు. చూసారు, గడియ కంటే గొప్పవాడు ఎవరు చెప్పండి? గడియ కంటే గొప్పవాడు అసలు గడియలను కలగజేసింది ఎవరు? దేవుడు తోడుంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ గడియలో అయినా తోడై ఉంటాడండి. ఏ గడియలో అడుగు పెట్టినా తోడై ఉంటాడు ఆయన. చూసారా? కాబట్టి ఈ రోజున వాక్యం వింటున్న వారలారా, ఎవరి పక్షమున ఉండాలి? ఇప్పుడు మీరు గమనించండి. శద్రకు, మేషకు, అబేద్నెగోలను లోకమంతా వేరుపరిచారు, కానీ వారు మాత్రం దేవుడి పక్షాన్ని నిలబెట్టారు. తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాం, మీరు చచ్చిపోవలసిన స్థితి అన్నప్పటికీ కూడా వారు దేవుని పక్షాన్ని నిలబడి అగ్నిగుండంలో పడేసినప్పుడు కూడా వారు ముగ్గురి పక్షాన్ని ఇప్పుడు ఎవరు నిలబడ్డారు? వారు దేవుడి పక్షమున నిలబడటాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు చెప్పండి? అందుకే వాక్యములు స్పష్టంగా ఉంది కదా, నా పక్షమున నిలబడని వాడు నాకు విరోధి. వారు ముగ్గురు నిలబడ్డారు కాబట్టి వారు అగ్నిగుండములో పడవేసినప్పుడు పడవేయడానికి వచ్చిన వారు ఏమయ్యారు చెప్పండి? కాలిపోయారంట. కానీ వారు ముగ్గురు ఎలా వెళ్ళారో అలాగే వచ్చారు. చూసారా? వారు వెంట్రుకైనా కాలిందా? కాలిపోలేదంట. ఎందుచేత చెప్పండి? వారు దేవుడి పక్షాన నిలబడటాన్ని బట్టి దేవుడు ఎవరి పక్షమున నిలబడ్డాడు? ఆ ముగ్గురి పక్షమున నిలబడ్డాడు. సరే, మీరు అందరూ కూడా వాక్యాన్ని వింటున్నారు కాబట్టి మీరు గమనించండి. మీరు కానీ దేవుని పక్షమున యథార్థంగా నిలబడితే దేవుడు తోడు ఎప్పుడూ మీ పక్కన ఉంటుంది. దేవుడు మీ పక్షమును యుద్ధం చేస్తాడు. అందుకే అయ్యగారు రాశారు కదా, పరమ దేవుడే మా పక్షమై ఉండగా నరుడేమి చేయగలడు, పాప పరుడేమి చేయగలడు, సాతాను ఏమి చేయగలడు, దయ్యాలు ఏమి చేయగలవు, సమస్యలు ఏమి చేయగలవు, జబ్బులు ఏమి చేయగలవు, ఏది ఏమి చేయలేవు. ఎవరు మన పక్షమున ఉన్నప్పుడు? దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు. దేవుడు మన పక్షమున ఉండలేనప్పుడు చూసారా, మనం ఎవరికి విరోధులము? అంటే మన జీవితానికి ఏముండదు చెప్పండి? గ్యారంటీ ఉండదంట. చూసారా? అందుకే మన పక్షమున ఎప్పుడు కూడా ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలంటే ఈ యొక్క ఎలియాజరు ఎలాగునైతే దేవుని పక్షమున ఉన్నాడో మనం ఉండాలి. సరే, ఇప్పుడు మీరు గమనించండి. ఎలియాజరు ఎవరి పక్షమున యుద్ధం చేశాడు? ఇశ్రాయేలుల పక్షమున యుద్ధం చేశాడు. అందుకే ఇశ్రాయేలులకు ఫిలిష్తీయుల మీద విజయం వచ్చింది. ఈ రోజున మీరు గమనించండి. ఈరోజు మీ సంఘ పక్షమున మీరు ప్రార్థన చేస్తున్నారా? మీరు సంఘ పక్షమున మీరు యుద్ధం చేస్తున్నారా? అందుకే పౌలు గారు ఒక మాట అంటారు, అపోస్తుల కార్యములు చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నేను సువార్త పక్షమున చూసారా? అంటే పౌలు గారు ఏ పక్షమున ఉన్నారు చెప్పండి? ఏ పక్షమున ఉన్నారు? సువార్త పక్షమున ఉన్నారు. ఈ రోజున మీరు చెప్పండి, మీరందరూ వాక్య పక్షమునే ఉన్నారా? సువార్త పక్షమున ఉన్నారా? దేవుని సంఘ పక్షముగానే మీరు అందరూ ఉన్నారా? చూడండి, అందుకే మొన్న సన్ని శిబిరాలు జరుగుతాయంటే మీరు అందరూ ప్రార్థన చేయండి అంటే దేవుని పక్షమున మీరు అందరూ ఏం చేశారు చెప్పండి? ఆ పండగ పక్షమున మీరు అందరూ నిలబడి ప్రార్థన చేశారు, పరిచర్యలు చేశారు, కానుకలు సమర్పించారు. ఎంతో చక్కగా దేవుని పక్షమున ఆ పండగ పక్షాన్ని మీరు నిలబడినందుకు ఎంత చక్కగా జరిగింది చెప్పండి. ఆ రోజు దేవుడి పక్షమున మనం నిలబడినప్పుడు ఆ రోజు ఆ పండగలో దేవుడు మన సంఘ పక్షమున నిలబడి ఘనంగా జరిగించారా లేదా చెప్పండి? అప్పుడు వరకు వర్షమే, ఈత కోటలో వర్షం వచ్చిందంట ఆ రోజు. ఆ ముందు రోజే వర్షం, కానీ వర్షాన్ని ఆపు చేశాడా లేదా? దేవుడు మన పక్షమున నిలబడ్డాడా లేదా చెప్పండి? నిలబడ్డాడు. కాబట్టి ఈ రోజున వాక్యం వింటున్న వారలారా, దేవుడు మన పక్షమున నిలబడాలంటే ముందు మనం ఎవరి పక్షాన్ని నిలబడాలి? ఎలియాజరు చేశాడు. అందుకే వారి పక్షమున దేవుడు నిలబెట్టి, అందుకే ఇక్కడ ఏమనుంది? ఇశ్రాయేలీయులకు యెహోవాయే రక్షణ కలగజేశాడని ఉంది. ఎందుచేతంటే ఎలియాజరు నిలబడ్డాడు కాబట్టి దేవుడు వారి పక్షాన నిలబడ్డాడు. మీరు నిలబడండి, దేవుడు మీ పక్షాన నిలబడతాడు. సరే, ఇద్దరు వ్యక్తుల కోసం చెప్పుకున్నాం. దావీదు గారి దగ్గర ఉన్న ముగ్గురు బలాఢ్యులలో ఇద్దరు వ్యక్తులు అయిపోయారు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? యోషే-బెషాబెత. రెండో వ్యక్తి పేరు ఎలియాజరు. మూడో వ్యక్తి పేరు ఏంటంటే షమ్మా. అది కూడా చూడండి, సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయంలోనే మీకు కనబడుతుంది. ఆ తర్వాత వచ్చిన 23వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇతని తర్వాతి వారు ఎవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా. ఫిలిష్తీయులు అలచందల చేనులో గుంపుకూడగా జనులు ఫిలిష్తీయులు ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడితడు ఆ చేని మధ్య నిలిచి ఫిలిష్తీయులు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి
వారిని హతము చేయటం వలన యెహోవా చూడండి, ఇప్పుడు మీరు గమనించండి. చూడండి, ఫిలిష్తీయులు అంటండి అలచందల చీలులు గుంపు కూడగా జనులైన వారు ఎవరి ఎదుట నిలబడలేకపోయారు? ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక పారిపోయారంటండి. చూడండి, ఫిలిష్తీయులకు భయపడి ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారు? ఫిలిష్తీయులకు భయపడి పారిపోయారంట. వారి ముందు నిలవలేక పారిపోయినప్పుడు ఒక ధైర్యశాలి ఎవరంటే షమ్మా అనుకుంటున్నాడు, నా ప్రజలు పారిపోవడం ఏంటి, దేవుని ప్రజలు వారి ముందు పారిపోవడం ఏంటి, వారు పారిపోవాలి కదని ఈ యొక్క షమ్మా అండి చాలా ధైర్యం కలిగి ఎవరికి ఎదురొచ్చాడంట? చూడండి 12 వచ్చిన, అప్పుడు ఇతడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిష్తీయులు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టాడంట. చూసారా? ఎవరు అయితే చూడండి, ఏ ఫిలిష్తీయులైతే ఇశ్రాయేలీయులు పారిపోయేలా చేశారో ఇప్పుడు ఆ ఫిలిష్తీయులే ఈ ఒక్క షమ్మాకు భయపడి ఏమవుతున్నారు? చూసారా? పారిపోయారంట. అంతమంది ప్రజలు ఎంతమందిని పారద్రోలారు చెప్పండి? ఎంతమందిని తరిమారు? ఇశ్రాయేలు ప్రజలందరినీ తరిమారు. ఇప్పుడు అంతమందిని ఈ ఒకే ఒక్క వ్యక్తి తరుముతున్నాడంట. చూసారా? ఈ రోజున మీరు గమనించండి, ఎందుచేత ఆ ఒక్క వ్యక్తిలో ఎంత ధైర్యం ఉందో మీరు చూడండి. ఎంత ధైర్యం లేకపోతే అంతమంది ప్రజలు పారిపోతున్నప్పుడు ఇతడు ఆ ప్రజలతో కలిసి పారిపోవాలి వారి ముందు నిలవలేక. కానీ ఇతడు ఎదురెళ్ళి నా దేవుని ప్రజల్ని మీరు తరిమి కొడతారని అంతమంది ప్రజలను ఈ ఒక్క వ్యక్తే పారద్రోలాడు అంటాడు, తరిమి కొట్టాడంట. చూసారా? ఈ రోజున మీరు గమనించండి, ఇతడు ఎంత ధైర్యశాలో చూడండి. దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మన పక్కన వేల కొద్ది జనం అవసరం లేదు, వేల కొద్ది డబ్బు అవసరం లేదు. చూడండి, ఒక్క దేవుడు మనకుంటే ఎంతమంది శత్రువులు వచ్చినా వారిని మనం ఏం చేయగలం? అందుకే మనలో ఏముండాలి? ఈ షమ్మావలే ధైర్యం ఉండాలి. ఏముండాలి చెప్పండి? ధైర్యం ఉండాలి. అందుకే అయ్యగారు రాశారు కదా, ధైర్యంబుగా నుండుము ఓ విశ్వాసి ధైర్యంబుగా. చూసారా? ధైర్యంబుగా నుండుము ఓ విశ్వాసి, ధైర్యముగా ఉండుము, ధైర్యముతో దేవుని స్తుతించండి. చూసారా? ఈరోజు షమ్మ అంతమంది ప్రజలను పారద్రోలి వేశాడంటే, తరిమి కొట్టాడంటే, ఒక్క వ్యక్తే భయపడకుండా తరిమి కొట్టాడంటే ఇతరులో ఎంత ధైర్యశాలో చూడండి. ఇతరులో ఎంత గొప్ప ధైర్యం ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ రోజున ప్రభు అదే చెప్తున్నాడు, మీ అందరికి ఏముండాలి? ధైర్యం ఉండాలి. వాక్యంలో ఒక మాట స్పష్టంగా ఉంటుంది. యోహాను సువార్త 16:33 చూడండి. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యమును తెచ్చుకొనుడి. చూసారా? లోకములో మీ అందరికి ఏం కలుగుతుంది అంటండి? శ్రమకు వస్తుందంట. అయినను మీకు ఏం కలిగి ఉండాలి? ప్రభువే చెప్పేశాడు కదా మీకు శ్రమలు వస్తాయని. శ్రమలు వస్తాయని ప్రభువే చెప్పేశాడు. అంటే మనకేమొస్తాయి? అయినా మీరు ధైర్యం కలిగి ఉండండి. ఎవరిని తలంచుకోవాలంట? లోకమును జయించిన యేసు ప్రభునే తలంచుకోవాలంట. అప్పుడు మనం ఏం కలిగి ఉంటాం? శ్రమ వచ్చినప్పుడు అంతమంది పారిపోయినప్పుడు ఇతడు పారిపోయాడండి? ఇతడు మాత్రం పారిపోలేదు. అంతమంది ప్రజలు పారిపోయినా ఇతడు వచ్చి వారు పారిపోయేలా చేశాడు శత్రువులు. ఎవరైతే తరుము కొట్టారో వారు పారిపోయేలా. అంటే ఇతడు ఎంత ధైర్యవంతుడో చూడండి. అంటే ఇతడు ఎవరిని చూశాడు? జయించిన ప్రభువుని చూశాడు. ఈ రోజున మీకు శ్రమలు వచ్చినప్పుడు మీరు ధైర్యంగా ఉంటున్నారా, భయపడుతున్నారా? చెప్పండి. శ్రమ వచ్చిన ప్రభు స్పష్టంగా చెప్పాడా లేదా? మీ అందరికి ఏమొస్తుందని చెప్పాడు? ప్రభు చెప్పేశాడు శ్రమ వస్తుందని. శ్రమ కావాలవుద్దండి? కావాలనుకుంటాం. కానీ శ్రమల్లో ఏముండదు? ధైర్యం ఉండదు. శ్రమను కోరుకునే వారలారా, శ్రమలో మీరేం నేర్చుకోవాలి చెప్పండి? ధైర్యం కలిగి ఉండండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3:20 చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:20. ఇందువలన మనము చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రికను 3:20. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట. చూసారా? అందుకే 21 కూడా ఒక మాట ఉంటుంది, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదుము. చూసారా? మనం ఎప్పుడు ధైర్యవంతులం అవుతామంట? మన హృదయం దేవుని ఎదుట దోషారోపణ ఎప్పుడైతే చేయదో అప్పుడు మనం ఏం కలిగి ఉంటాం? చూసారా?
ఇప్పుడు మీరు చెప్పండి, దేవుని యొద్దకు వచ్చినప్పుడల్లా మన హృదయం మనల్ని గద్దిస్తుందా లేదా? ఎన్ని పాపలు గుర్తు రావట్లేదు చూసారా? అంటే మనలో దోషములు ఉంటే మనం ధైర్యంగా ఉండగలమా? మన హృదయములు తప్పిదాలు ఉంటే ధైర్యంగా ఉండగలమా? మన హృదయములో పాపములు ఉంటే ధైర్యంగా ఉండగలమండి? ఉండలేం. ఎప్పుడు ధైర్యంగా ఉంటామంట? చెప్పండి, మనం ఎప్పుడు ధైర్యంగా ఉంటామంట? మనలో ఎప్పుడైతే దోషం ఉండదో అప్పుడు ధైర్యంగా ఉంటామంట. అందుకే సామెతలో ఒక మాట ఉంటుంది, నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉండును. చూసారా? కాబట్టి ఈ రోజున మీరు గమనించండి, ఎవరు హృదయం అయితే వారిలో తప్పు ఉందని చెప్పదో వారు ధైర్యంగా ఉండగలరు. ఎవరు హృదయం చెప్తుందండి ఇక్కడ ఉన్న వారిలో? ఎవరు హృదయము చెప్పట్లేదు. ఎవరు హృదయం చూసిన ఏమని చెప్తుంది? అనేక దోషాలతో నిండి ఉన్న వారమే. మరి ఇంకెక్కడ ధైర్యంగా ఉంటాం మనం? చెప్పండి. ఈ యొక్క షమ్మా ఎందుకు ధైర్యంగా ఉన్నాడంటే అతడు హృదయంలో ఏమి లేదు, దోషారోపణ లేదు. ఈరోజు మన హృదయమే మనకు చెప్పేస్తుంది, నీవు పాపివి, నీవు దోషివి, నీవు తప్పిదాలు చేసావని చెప్తుంటే ఇంకెక్కడ ధైర్యంగా ఉంటాం చెప్పండి? మనం ఎలా ఉంటాం ఇప్పుడు? భయపడుతూనే ఉంటాం కదా. ధైర్యం ఉండాలంటే మన హృదయం ఏం చేయకూడదు చూసారా? అందుకే హృదయములో ఏ తప్పిదము లేకుండా మనం జాగ్రత్త పడాలి. తర్వాత ఇంకో మాట చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:28 చూడండి. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు. చూసారా? ఆయన ఎదుట ఎప్పుడు వరకునంటండి? రాకడ వరకు ధైర్యం కలిగి ఉండాలంట. ఆయన ఎదుట మీరు సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు. చూసారా? ఎప్పుడు వరకు ధైర్యము? రాకడ వరకు ధైర్యం ఉండాలంట. ఈ రోజున చాలామందికి చూడండి ధైర్యం ఉండట్లేదు, లేక సిగ్గుపడుతూ ఉన్నారు. నేను కూడా స్టార్టింగ్ ప్రసంగం చెప్పాలన్నప్పుడు నేను సిగ్గుపడేవాడిని అండి. ఈరోజు పాటలు పాడాలంటే చాలామంది ఏం పడుతున్నారు? సిగ్గుపడుతున్నారు. వాక్యం చదవాలంటే సిగ్గుపడుతున్నారు. పరిచర్య చేయాలంటే సిగ్గుపడుతున్నారు. ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు సిగ్గుపడకుండా ధైర్యంగా చేయండి. మీరు సిగ్గుపడకుండా ధైర్యంగా చేయండి. ఈరోజు మీరు లోకంలో ఎంతో గొప్ప ఉన్నతమైన స్థితిలో మీరు ఉండొచ్చు, కానీ దేవుడి దగ్గరకు వచ్చామంటే దేవుడికి ఉన్న ఆస్తితో మనం పోల్చుకుంటే మన ఆస్తి ఏ పాటిది? దేవుడికి ఉన్న అంతస్తుతో పోల్చుకుంటే మన అంతస్తు ఏ పాటిది? ఇప్పుడు మీరు చెప్పండి, ఎంత తగ్గించుకుని చేయాలి? అందుకే వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే ఎవరైనా క్రీస్తుని బట్టి ఇక్కడ సిగ్గుపడితే రేపు పొద్దున అక్కడ ఆయన సిగ్గుపడతాడంటండి మనల్ని చేర్చుకోవడానికి. చూసారా? అందుకే మనం సిగ్గుపడకుండా ఎలా ఉండాలి? ధైర్యం కలిగి ఉండాలి. చర్చికి రావాలంటే కూడా కొంతమందికి ఏం పడుతుంది చెప్పండి? కొంతమందికి సిగ్గుపడుతూ ఉంటారు, ధైర్యం ఉండదు, భయపడుతూ ఉంటారు. ఈ రోజున ఎప్పుడు వరకు మనం ధైర్యం ఉండాలి? రాకడ వరకు. చూసారా? ఏ పని చేసినా, నేను లోకంలో ఎంత గొప్ప ఉద్యోగం, లేదా నేను ఎంత గొప్ప ధనవంతుణ్ణి, ఇంత గొప్ప ఆధిక్యత, నాకు వెనక ఎంత ఐశ్వర్యం ఉంది కదా, నేను పరిచర్య చేస్తే అందరూ నన్ను తక్కువగా చూస్తారేమో అని సిగ్గుపడొచ్చండి మనం? చెప్పండి. అందరూ నన్ను తక్కువగా చూస్తారేమో అని అనుకోవచ్చా మనం? చెప్పండి. మనం లోకంలో ఎంత గొప్పవారమైనా అయి ఉండొచ్చు, కానీ ప్రభు దగ్గర మాత్రం మనం ఎవరని చెప్పండి? చెప్పండి. ప్రభు దగ్గర ఏ పాటి వారం మనం? చెప్పండి. మట్టి పాత్రులమై ఉన్నాం. చెప్పండి. ప్రభు దగ్గర మనం ఎవరము? మట్టి పాత్రులు. కాబట్టి ఈ రోజున వాక్యం వింటున్న వారులారా, ఈరోజు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. శ్రమ వస్తుందని చెప్పారు, అక్కడ వరకు ధైర్యంగా ఉండండి. ధైర్యంగా దేవుడి పని చేయండి. ధైర్యంగా దేవుని కోసం చాటి చెప్పండి. ధైర్యంగా దేవుడి కోసం నిలబడండి. ఈ రోజున ధైర్యం ఉండట్లేదు, ధైర్యం ఉండట్లేదు. అందుకు ఇంకో మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. కీర్తనల గ్రంథం 27వ కీర్తన మొదటి వచనం చూడండి. కీర్తనల గ్రంథం 27వ కీర్తన మొదటి వచనం నుండి చూడండి. దావీదు గారు అంటున్నారు, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను, నేను ఎవరికి భయపడను అని చెప్తూ 3వ వచనం చూడండి. 3వ వచనం, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నాతో యుద్ధం చేయడానికి ఒక సైన్యమే దిగిన, ఒక దండు దిగినప్పటికీ కూడా నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యము. చూసారా? దావీదు గారు ఏమంటున్నారు? నా మీదకు దండు, నా మీదకు పెద్ద సైన్యం వచ్చినప్పటికీ కూడా నేను ధైర్యాన్ని విడిచిపెట్టను, నేను భయపడను, నేను ధైర్యంగానే ఉంటానని చెప్తున్నాడండి దావీదు గారు. ఈ రోజున వాక్యం వింటున్న వారలారా, మీ మీద సాతాను దండెత్తి వచ్చినప్పుడు మీరు ధైర్యంగా ఉంటారా? చెప్పండి.
ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను, మీరు అందరూ కూడా గమనించండి. సాతాను మీ మీద దండెత్తి వచ్చినప్పుడు, సాతాను మీ మీదకి దండెత్తి వచ్చినప్పుడు మీలో ఎంతమంది ధైర్యంగా ఉంటారు చెప్పండి? మీలో ఎంతమంది ధైర్యంగా ఉంటారు? ఎప్పుడైనా సాతాను మీ మీదకి దండెత్తి వచ్చిందా చెప్పండి? ఎప్పుడైనా వచ్చిందా? ఉదాహరణకండి, లేకపోతే మీరు అందరూ కూడా గమనించండి, మీరు అందరూ కూడా దేవుని యొక్క అడుగు జాడల్లో ఉన్నారు కదా. సాతాను మీ మీద దండెత్తి మీకు ఒక శ్రమ వెంబడి ఒక శ్రమ ఇచ్చేస్తున్నాడు, బాణాలు వేసేస్తున్నాడు. అంటే యోబు గారికి ఎలా శ్రమలు ఇచ్చేసాడో అలా మీకు కూడా ఒక శ్రమ వెంబడి శ్రమ ఇచ్చేస్తున్నాడు, ఒక జబ్బు వెంబడి జబ్బు ఇచ్చేస్తున్నాడు, ఒక జబ్బు తగ్గక ముందు ఇంకో జబ్బు ఇచ్చేస్తున్నాడు. ఇలాగున బాణాల మీద బాణాలు వేసేస్తున్నాడు. సాతాను వాడి సైన్యముతో మిమ్మల్ని హడలెత్తిచ్చేస్తున్నాడు. సాతాను యొక్క సైన్యమై ఉన్న దయ్యాలతో మిమ్మల్ని భయపెట్టేస్తున్నాడు. ఇలాగున చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు గమనించండి, మీరు ధైర్యంగా ఉండగలరా చెప్పండి? మీరు ధైర్యంగా ఉండగలరా? ఇప్పుడు మీరు గమనించండి, అసలు ఒక సమస్య వస్తేనే, ఒక శ్రమ వస్తేనే మనం ధైర్యాన్ని కోల్పోతున్నాం. ఒక శ్రమ వస్తేనే ధైర్యాన్ని కోల్పోతున్నాం కదా. దావీదు గారు అంటున్నారు, శత్రువులు నా మీద దండెత్తినప్పటికీ కూడా నేను భయపడను, నేను ధైర్యంగానే ఉంటాను. సాతాను మీ మీద దండెత్తినప్పటికీ మీరేం పడకూడదు. శోధన వెంబడి శోధన వచ్చినా, శ్రమ వెంబడి శ్రమ వచ్చినా, కష్టము వెంబడి కష్టం వచ్చినా, జబ్బు వెంబడి జబ్బు వచ్చినా మీరు ధైర్యంగా నిలబడండి. ఆ ధైర్యమే మిమ్మల్ని ఏం చేస్తుంది? శ్వాసతనిస్తుంది. ఆ ధైర్యమే మిమ్మల్ని జయమిస్తుంది. ఆ ధైర్యమే మీ శోధల మీద మీకు విజయాన్ని ఇస్తుంది, మీ జబ్బుల మీద విజయాన్ని ఇస్తుంది, మీ కష్టాల మీద శ్రమల మీద విజయాన్ని ఇస్తుంది. అందుకే మీరు ఏం కలిగి ఉండాలి చెప్పండి? ధైర్యం కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి. కాబట్టి ఈ వ్యక్తులు ఏముంది చెప్పండి? సమ్మానబడిన వ్యక్తులు ఏముంది చెప్పండి? ధైర్యం ఉంది. ఈ రోజున దావీదు గారి యొక్క యోధులలో బలాఢ్యులై ఉన్న ముగ్గురు వ్యక్తుల కోసం మనం చెప్పుకున్నాం. మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? యోషే బెషాబేత. అతడిలో బలం ఉంది, బలవంతుడు. రెండో వ్యక్తి ఎవరు చెప్పండి? ఎలియాజరు, దేవుని పక్షమున నిలబడిన వ్యక్తి. మూడో వ్యక్తి ఎవరు? షమ్మా, ఇతడు చాలా ధైర్యశాలి. ఈ ముగ్గురులో ఉన్న ఆ యొక్క లక్షణాలు మనం కూడా సంపాదించుకుందాం. సరే, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకానొక సమయంలో వీళ్ళ ముగ్గురు కలిసి ఒక పని చేశారు. చూడండి, ఎలియాజరుకు ఒక శక్తి ఉంది, ఎలియాజరుకు ఒక వరం ఉంది, యోషే బెషాబేతకు ఒక వరం ఉంది, షమ్మాకు ఒక వరం ఉన్నప్పటికీ కూడా ముగ్గురు కలిసి ఏం చేశారు చెప్పండి? ఒక పని చేశారు, ఒక కార్యం చేశారు. దావీదు గారి కోసం ఒక సాహస కార్యం చేశారు. ఏంటంటే సమూయేలు 2వ గ్రంథమే చూడండి. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయమే చూడండి. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనం, దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనాను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించెదనని అధికారితో పలుకగా, ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిస్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు వద్దకు తీసుకొని. చూసారా, దావీదు గారు ఒక కోరిక కోరాడండి. ఎవరైనా నా కోసము బావి నీళ్లు తేగలరా అని కోరినప్పుడు, పైగా అది ఎక్కడుంది చెప్పండి? అది ఎవరి దగ్గర ఉంది? ఫిలిస్తీయులు దండుల ఫిలిస్తీయులు ఎదుట ఉంది, ఫిలిస్తీయుల యొక్క కావలిలో ఉందండి. ఇప్పుడు ఈ ముగ్గురు బలాఢ్యులు కూడా ఏకమయ్యి ఐక్యత కలిగి, చూడండి, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. చూడండి, ఎలియాజరుకు ఉండే శక్తి ఎలియాజరుకు ఉంది, షమ్మాకు ఉండేది షమ్మాకు ఉంది, యోషే బెషాబేతకు ఉన్నది అతనికి ఉంది. కానీ ఇప్పుడు ఎవరు వరం వారికి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు సమయం వచ్చినప్పుడు ముగ్గురు కలిసారా లేదా? ముగ్గురు కలిశారు. ముగ్గురు ఐక్యత కలిగి ఏం చేశారు చెప్పండి? పెద్ద వారు ప్రాణాలకు తెగించి పెద్ద సైన్యాన్ని ఓడించి దావీదు గారు కోరుకున్న కోరికను నెరవేర్చారు. చూసారా, ముగ్గురు కలిసినప్పుడు దావీదు గారి కోరిక నెరవేరింది. ఈ రోజున వాక్యం వింటున్న వారలారా, సహోదరులు ఏం కలిగి ఉండాలి? ఈరోజు లోకంలో ఫ్రెండ్షిప్ డే అండి. ఏంటి చెప్పండి? ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. ఈ ముగ్గురు స్నేహితులు ఏం చేశారు చెప్పండి? ఈ ముగ్గురికి వారి వారి నైపుణ్యాలు ఉన్నప్పటికీ కూడా ముగ్గురు కలిసి దావీదు గారి కోసం ఏం చేశారు? గొప్ప సాహస కార్యం చేశారు. ఈరోజు సంఘానికి వస్తున్న వారలారా, మీరందరూ స్నేహితులా కాదా?
చెప్పండి. ఒకరిలో పాటలు బాగా పాడొచ్చు, ఒకరి పరిచర్య బాగా చెయ్యొచ్చు, ఒకరి ప్రార్థన బాగా చేయొచ్చు, ఒకరి దర్శనాలు బాగా చూడొచ్చు, ఒకరిలో స్వప్నవరం ఉండొచ్చు, ఒకరిలో స్వస్థత వరం ఉండొచ్చు. కానీ ఈ రోజున మీరు అందరూ ఎవరు చెప్పండి? వాళ్ళ ముగ్గురు కలిస్తేనే ఏం చేశారు? దావీదు గారి కోరిక నెరవేరింది. ఇక్కడ ఉన్న వారులారా, సంఘములో ఒక్కొక్కరు ఒక్కొక్క నైపుణ్యం కలిగిన వారు ఉండొచ్చు, కానీ అందరూ కలిస్తేనే ఏమవుతుంది చెప్పండి? చూడండి, మొన్న సన్ని శిబిరం జరిగిందండి. కొంతమంది బాగా ప్రార్థన చేయగలిగేవారు బాగా ప్రార్థన చేశారు, వంటలు బాగా చేయగలిగేవారు వంటలు బాగా చేశారు. చూసారా? అలాగే స్టేజ్ వేసేవారు స్టేజ్ వేశారు, మైక్ సెట్ పెట్టేవారు మైక్ సెట్ పెట్టారు. అంటే చూడండి, అలాగే సేవకులైన వారికి మాక్టైల్స్ అంటే చిన్న డ్రింకులు ఏవో కలిపిచ్చారండి. అవి యాక్చువల్లీ నాకు నచ్చదు, నేను ఎప్పుడు తాగను. బయట 100 రూపాయలు ఎంత ఎట్టు కొనుక్కుంటారు, నాకు నచ్చదు, అవి అంత ఇష్టం ఉండదు. కానీ ఆ రోజు ఎలా కలపని అన్నప్పుడు మన చర్చిలో ఒక అబ్బాయి అందులో పని చేశాడు అంటండి. గతంలో చాలా మంచి టేస్ట్గా కలిపించాడు. అంటే ఆ అబ్బాయికి దేంట్లో నైపుణ్యం? ఆ డ్రింకులు తయారు చేయడంలో ఏముంది అంటే? ఒక్కొక్కరిలో ఏముంటుంది చెప్పండి? ఇంతమంది నైపుణ్యాలు కలిగినప్పుడు సభ జరిగిందా లేదా? చూసారా? ఈ రోజున వీరు ముగ్గురికి సెపరేట్గా నైపుణ్యాలు ఉండొచ్చు, ముగ్గురు కలిసినప్పుడు దావీదు గారి కోరిక నెరవేరిందా లేదా? ఒక కోరిక కోరాడండి, నాకు ఎవరైనా తీసుకుని రాగలరా నీరు అన్నప్పుడు వీరు ముగ్గురు వెళ్ళి ప్రాణాలకు తెగించి తెచ్చారు. చూసారా? అందుకే ఈ రోజున సాతాను సంఘంలో దూరంటండి ఏం పోగొట్టేస్తాడు తెలుసా? ఐక్యతను పోగొట్టేస్తాడు. చూసారా? స్నేహాన్ని పోగొట్టేస్తాడు. ఈరోజు మీరు ఎప్పుడు ఏం కలిగి ఉండాలి? స్నేహం కలిగి ఉండాలి. చెప్పండి, ఈ రోజున మీరు అందరూ ఎప్పుడు ఏం కలిగి ఉండాలి చెప్పండి? పొద్దున్న సండే స్కూల్కి వచ్చినప్పుడు మురళీ గారు వారందరినీ స్నేహితులు దినోత్సవం, ఒకరికొకరు ఫ్రెండ్షిప్ డే చెప్పుకోండి అన్నారు. హ్యాపీ, మీరు అందరూ స్నేహితులు అవ్వండి అని చెప్పినప్పుడు వారందరూ స్నేహితులు అవ్వారు. ఇప్పుడు సంఘానికి వచ్చిన వారలారా, మీరు కూడా ఏమవ్వాలి చెప్పండి? మన అందరం ఎవరము? స్నేహితులమే. ఎవరు చెప్పండి? స్నేహితులమే. కాబట్టి వారు ముగ్గురు కలిసి దావీదు గారి కోసం గొప్ప సాహసకార్యం చేసినప్పుడు ఈరోజు మనం కూడా దేవుడి కోసం సహోదరుల వలె, స్నేహితుల వలె ఐక్యత కలిగి, కుటుంబం వలె ఐక్యత కలిగి దేవుడు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చగలమా లేదా? దావీదు గారు కోరుకున్నది నెరవేర్చారు, దేవుడు కోరుకున్నది మనం కూడా నెరవేర్చగలం. కాబట్టి ఈ రోజున మనం కూడా ఈ ముగ్గురు యోధుల వలె మనందరం కూడా ఉందాం. కాబట్టి ముగ్గురు యోధుల పేర్లు ఏంటి చెప్పేయండి, ముగించేస్తాను. మొట్టమొదటి వ్యక్తి పేరు కొంచెం కష్టమే, తిరగకపోవచ్చు, యోషే బెషాబేత. రెండో వ్యక్తి పేరండి ఎలియాజరు. మూడో వ్యక్తి పేరు షమ్మ. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల వలె మనం కూడా నిలబడతాం, దేవుడి కొరకు నిలబడతాం. కలిసి దేవుడి కోసం గొప్ప కార్యములు మనందరం కూడా చేద్దాం. అట్టి భాగ్యము దేవుడు మనకు దయచేయును గాక. ప్రభు, కొద్ది నిమిషాలు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవ, వాక్య ప్రకారం మేము నిలబడడానికి మాకు సహాయం అనుగ్రహించండి. ప్రభు, దావీదు గారి యొక్క యోధులలో ముగ్గురు బలాఢ్యులని ఈరోజు మాకు నేర్పించారు. కాబట్టి ఈ ముగ్గురు బలాఢ్యుల వలె మేము కూడా నిలబడడానికి మాకు సహాయం అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.